ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ చిత్త ప్రకారంగా మీ యొక్క ఆలోచన మేరకు ప్రభువా మీ సహాయం దయచేసి మీరు గొప్ప కార్యము చేసి మీ నామాన్ని ఘనపరుచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. తీవ్రమైన బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించి ఆదరించి కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, ప్రేమ, నీ శక్తి, శక్తి నింపుము నాలోనా. ఆరాధింతును నా మనసంతటితో, ఆరాధింతును నా హృదయమంతటితో. దేవా ఆరాధింతును నా బలమంతటితో. యేసు నీవే, నా ప్రభు నీవే. యేసయ్యా, యేసు నీవే, నా ప్రభు నీవే. నీ ప్రేమ, ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. ప్రేమ, నీ ప్రేమ, ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధింతును నా మనసంతటితో, ఆరాధింతును నా బల. దేవా ఆరాధింతును నా బలమంతటితో. యేసు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. యేసు నీవే, హల్లెలూయా. యేసు నీవే, నా ప్రభు నీవే. యేసు నీవే, నా ప్రభు నీవే. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి, శక్తి నింపు. నీ ప్రేమ యేసయ్యా, నీ శక్తి నింపుము నాలో.
ఈరోజు మన ధ్యానాంశము మినిస్ట్రీ ఆఫ్ శామ్యూయల్, సమూయేలు పరిచర్య అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమూయేలు పరిచర్యను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు పరిచర్యలో మనకు కనబడుతున్నటువంటి అత్యంత కీలకమైన, అత్యంత శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ మాటను ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదువుదామా? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ఏలి అను దైవజనుని ఎదుట, ప్రధాన యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఈ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. 3 పేర్లు, వాటి అర్థాలు, ఆ అర్థాల్లో ఉన్న గూఢార్థం మీతో చెప్పాలని కోరుతున్నా. మొదటి పేరు ఎల్కానా. ఎల్కానా అనేటటువంటి యొక్క వ్యక్తి పేరుకు అర్థం ఏంటంటే ద జీల్ ఆఫ్ గాడ్, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు, సంపాదింపబడినవాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత సమకూర్చబడినవాడు, దేవుని చేత విమోచించబడినవాడు అని అర్థం. ఎల్కానా అనగా దేవుని కొరకు ఆసక్తి కలిగినవాడు, సంపాదించువాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని చేత కొనబడినవాడు, దేవుని చేత విమోచించబడి సమకూర్చబడినవాడు. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు హన్నా. హన్నా అనే పేరుకు అర్థం ఏంటంటే టు బెండ్, వంగుట, దయ. వేరే వారి కంటే తక్కువగా ఎంచుకున్న స్త్రీ. టు ఫేవర్ అనగా దయ కొరకు కనిపెట్టిన స్త్రీ. విన్నపము ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి స్త్రీ. ఆమె బతిమాలినటువంటిది అని అర్థం, ప్రార్థించినది అని అర్థం, యాచనలు విజ్ఞాపనలు చేసిన స్త్రీ అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, ఇక 3వ వ్యక్తి సమూయేలు. సమూయేలు అనగా శామ్యూయల్, ఇంగ్లీష్లో మనం శామ్యూయల్ అని అంటున్నాం. షమా ఎల్. షమా మీన్స్ టు హియర్ ఆర్ టు లిసన్ ఇంటెలిజెంట్లీ, జ్ఞానముతో వినుట లేదా తెలివిగా వినటం. దేవుడు చెప్పే మాటను, సర్వశక్తుడైన దేవుని మాటను తెలివిగా వినేవాడు అని అర్థం. అలాగే దేవుడు హన్నా చేసిన ప్రార్థన విన్నాడు. ఇదిగో నేనున్నానని సమూయేలును హన్నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 పేర్లలో దేవుని చేత కొనబడిన వాడు, దయ చూపించి ప్రార్థనను ఆలకించి ప్రార్థనను విని ప్రార్థనకు జవాబుగా సమూయేలును ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు సర్వశక్తుడైనటువంటి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇతను చేసిన పరిచర్యకు నేను పెట్టిన మొదటి పేరు మినిస్ట్రీ ఆఫ్ సర్వింగ్, సేవా పరిచర్య. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, అయితే ఆ బాలుడు అనగా సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.
దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఏలి అనబడినటువంటి యొక్క యాజకుని కనుసన్నల్లో దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాలు విడిచిన కుమారుడు, చిన్న బాలుడు ఏం చేస్తున్నాడంటే ద చైల్డ్ స్టార్టెడ్ మినిస్టరింగ్ ఆన్ టు గాడ్. దేవునికి పరిచర్యను చేస్తున్నటువంటి చిన్నవాడు కనపడుతున్నాడు. మొదటి సమూయేలు 2:18 బాలుడని సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వారలారా, నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేయుచుండెను. ఏం చేస్తున్నాడమ్మా? పరిచర్య చేయుచుండెను. ఏం ధరించుకున్నాడు? అందరూ కూడా ఏఫోదు ధరించుకొని పరిచర్య చేయుచుండెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఏఫోదు ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు. ఈ ఏఫోదు ధరించుకుని చేసేటటువంటి యొక్క పరిచర్యను గూర్చి మనం ఆలోచన చేస్తే మరొక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, దేవునికి స్తోత్రం, ఆ యాజకుడు వేసుకున్నట్టుగానే ఇతరు కూడా ఆ అంగీ వేసుకుని ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వారులారా, ఏఫోదు, అందరు కూడా చెప్పండి, ఏఫోదు అనేటటువంటిది అసలు ఏంటి? దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది? నిర్గమకాండం 28వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. అహరోను కుమారులైన ఫస్ట్ ఎవరిని పిలుస్తారు? ఈ యొక్క ప్రజలందరిలో నుంచి అహరోనును పిలవండి. నెక్స్ట్ అహరోను కుమారులు, పెద్దోడి పేరు నాదాబు, రెండవ వాడి పేరు అబీహు, మూడవ వాడి పేరు ఎలియాజరు, నాలుగవ వాడి పేరు ఈతామారు. వీళ్ళందరినీ నీ వద్దకు పిలువు. మోషే వీళ్ళని నీ దగ్గరికి పిలిచిన తర్వాత అతనికి అలంకారం కావాలి. యాజకుడికి ఏం కావాలి? యాజకుడికి అలంకారం అవసరమా అంటే అవసరమని వాక్యం చెప్తుంది. ఏ అలంకారం? అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. మీ బ్రదర్ ఉన్నాడు చూసారా, అహరోనుకి, అతని యాజకుడు, అతని పిల్లలు యాజకులు. అతనికి మీరు ఏం చేయమంటున్నాడంటే ప్రతిష్ఠిత వస్త్రములు అతను కొరకు కుట్టించాలి. ఆమేన్. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. నేను జ్ఞానాత్మతో నింపాను కొంతమందిని. ఎవరు పడితాలు కుడితే ఎలా ఉంటుందంటే చూడ్డానికి అలంకారం కాదు, వికారంగా ఉంటుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో కుట్టించుకోవద్దు నాయన. కొంతమందికి నేనేమి ఇచ్చానంటే జ్ఞానాత్మనిచ్చా. కొంతమంది కుడితే అవి ఎప్పటికీ బట్ట చెరగొచ్చు కానీ కుట్టుపోదు. కొంతమంది కుడితే బట్ట అలాగే ఉంటుంది కానీ కుట్టుపోతుంది. మళ్ళీ కుట్టినా మళ్ళీ పోద్ది, మళ్ళీ కుట్టినా మళ్ళీ పోద్ది. అంటే ఆ కుట్టులో ఏముందంటే పట్టు లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏంటి కుట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా,
ప్రతి టైలర్కి కూడా ఏం కావాలంటే, ఎంతమంది టైలర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డలారా, మీకు అందరికి కూడా దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే జ్ఞానమును దేవుడు దయచేయాలని. అంతేకాకుండా ఏది మీరు ఏ కుట్టినా జ్ఞానంతో కుట్టాలి, అప్పుడు వాళ్ళకి నచ్చుద్ది. ప్రార్థన చేసుకుని కుట్టండి, కుట్టిన ప్రతిదీ వేరే వాళ్ళకి నచ్చుద్ది. నచ్చిన వాళ్ళు మీ కస్టమర్ అయిపోతారు, లైఫ్ లాంగ్ మీ కస్టమర్స్గా ఉంటారు. హల్లెలూయా. ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళినా కానీ మీ దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారు. ఎందుకంటే మీ కుట్టులో ఉన్నటువంటి పొట్ట లాంటిది. దేవునికి స్తోత్రం. ఏమీ లేదు, ప్రార్థన. కుట్టే వాళ్ళకి కానీ తెలుస్తుంది నేను చెప్పే మాటలు. అయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను కొంతమంది జ్ఞానాత్మతో నింపా, వాళ్ళని పిలవండి. పిలిచి ఏం చేస్తారంటే, వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము, పతకము, ఏపోదు, నిలువు టంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. పతకము, ఏపోదు, నిలువు టంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా అంటే తల మీద పెట్టుకునే పాగా, దట్టి అంటే నడుము కట్టుకునేది, మీరు ఇవి కుట్టించాలి. ఆ తరువాత అతడు నాకు యాజకుడు అయ్యుండునట్లుగా వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. అహరోనుకు కుట్టించాలి. సరిపోదు. అహరోనుకు ఎంతమంది పిల్లలు? ఒక్కడైతే కొనేవాళ్ళమే. పాస్టర్ గారికి 10 మంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తాం, మనం కొనలేములే అని చెప్పేసి అని అన్నట్టు కాకుండా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 4 కూడా కుట్టించాలి అని అన్నాడు. అయితే ఇక్కడ వారు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల నూలు సన్న నారను తీసుకుని బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల ఏపోదును. అంటే యాజకుని వస్త్రాల్లో ఏముండాలి? బంగారం ఉండాలి. నీల, ధూమ్ర, రక్త వర్ణములు గల ఏపోదును పేనిన సన్న నారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దాని కొండవలను, అట్లది సమకూర్చబడి ఉండును. మరియు ఏపోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల, ధూమ్ర, రక్త వర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున, ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. 11వ వచనం, ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలుల పేర్లను చెక్కి బంగారు జవలతో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగాను 2 రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. Why the Lord was so particular about the garment of the priest? దేవుని సేవకుడైన యాజకుడైన వ్యక్తి ధరించే వస్త్రాల మీద దేవునికి ఎందుకు ఇంత శ్రద్ధ? ఏమేమి కుట్టాలి, ఎక్కడ కుట్టాలి, ఎలా కుట్టాలి, ఏమి చెక్కాలి, ఏమి పొదగాలి, ఏమి పెట్టాలి, ఏమి పెట్టకూడదు అనేటటువంటి అన్నీ కూడా దేవుడు సుస్పష్టంగా దేవుడు ఏం చేశాడంటే దేవుడు మోషేకు తెలియచేశాడు. మోషే ఇప్పుడు డిజైనర్గా ఉన్నాడు. ఎవరికి డిజైనరు? మోషే అహరోను వస్త్రాలకు డిజైనర్గా ఉన్నాడు. ఈ డిజైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటి అలా కుట్టారు అని అంటే, ఈ డిజైన్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్.
దేవుని దగ్గర నుంచి డిజైన్ వచ్చింది. డిజైన్ పరంగా కుట్టే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ జ్ఞానంతో వస్త్రాలు కుట్టారు. కుట్టినటువంటి ఆ వస్త్రాలను ఇప్పుడు ఎవరు ధరించారంటే బాలుడైన సమూయేలు ధరించారు. ఈ సమూయేలు దేవుని బిడ్డలారా, ఇక్కడ అహరోను వంశస్థులు ఆనాడు ఇలాంటి వస్త్రాలు ధరించారు. ఏలీ ధరించినట్టుగానే సమూయేలు కూడా ధరించాడు. సమూయేలు చిన్నవాడు, బాలుడు. తన వస్త్రముల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లున్నాయి. ఒకవైపు భుజం మీద 6, మరొక భుజం మీద 6. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. అలాగే పరలోకపు గుమ్మములెన్ని? ఇశ్రాయేలు గోత్రాలు 12, పరలోకానికి గుమ్మాలు 12. ఆ తర్వాత యేసు ప్రభు వారికి శిష్యులు 12 మంది. దేవుని బిడ్డలారా, ఇలాగా చెప్పుకుంటూ వస్తే 6 గోత్రములు ఒకవైపున, మరి 6 గోత్రాలు ఇది భుజం మీద. ఇక్కడ ఈ ఏరియాలో ఒక లేత పచ్చ, ఆ పచ్చ బంగారుతో పొదగబడింది. దాని మీద 6 పేర్లు ఉన్నాయి. 6 పేర్లు ఏమున్నాయో చూద్దాం. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ తీయండి, లాస్ట్ పేజ్ వైపుకు రండి. ఇప్పుడు దయచేసి 6 పేర్లు మనం చదువుదాం. ఒకవేళ రైట్ సైడ్ అనుకుందాం. ఓకే. రూబేను, షిమ్యోను, యూదా, జబూలును, ఇశ్శాఖారు, దాను. ఈ రైట్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనషే, బెన్యామీను. ఇటు 6, ఇటు 6. ఇవి కలిగి ఎక్కడున్నాడంటే దైవజనుడుగా ఈ చిన్న బాలుడు జీవము గల దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాజకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చాలామంది అనుకుంటారు మా పిల్లలు భలే చదువుతున్నారు, భలే తెలివైనోళ్ళు, మంచి మార్కులు వస్తున్నాయి, మంచి సీట్లు వస్తున్నాయి అన్నీ చాలా సంబరపడతారు. అబ్బా ఎంత మంచిగా చదివించుకోగలుగుతున్నామో అని అనుకుంటారు. అది నీ వల్ల జరిగింది కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నీ పిల్లల కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు సేవకుడు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నీకు సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు. నీకు దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు. నీ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ప్రార్థన చేసేది దైవజనుడు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ప్రార్థన చేసే దైవజనుడు. ఈవెన్ పాతి పెట్టేసి వచ్చేసిన తర్వాత కూడా ప్రార్థన చేసే దైవజనుడు. ఆ తర్వాత మెమోరియల్ సర్వీస్ రోజు ప్రార్థన చేసే దైవజనుడు. ఓ సంవత్సరం పోయిందయ్యా అని అంటే ప్రార్థన చేసే దైవజనుడు. ఇది 10th యానివర్సరీ అయ్యా అంటే ప్రార్థన చేసే దైవజనుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి సందర్భంలో కూడా పిల్లల కొరకు కానీ, కుటుంబం కొరకు కానీ, జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దైవజనుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలియని మహత్తరమైన శక్తి ఏదంటే దైవజనుని ప్రార్థనా శక్తి, సంఘ ప్రార్థనా శక్తి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని సన్నిధిలో అర్థం చేసుకుని, దేవుని సన్నిధిలో ఏ పోదు ధరించిన వాడై ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నిలబడ్డాడు బాలుడు. ఈ బాలుడు నిలబడి సేవ చేస్తుంటే బాలుడు కదా అని చిన్న చూపు చూడలేదు దేవుడు. చిన్నోడు కదా అని చిన్న చూపు చూడలేదు దేవుడు. ఏం చేశాడో తెలుసా? పెద్దవాడిని వదిలిపెట్టి చిన్నవాడితో మాట్లాడటం ప్రారంభించాడు. పెద్దవాడు మొదలుపెట్టాడు. పెద్దవాడు ఎవరో తెలుసా? ఏలీ. చిన్నవాడెవరో తెలుసా? సమూయేలు. పెద్దవాడిని ఎందుకు వదిలేశాడు? పెద్దవానికి సెన్సిటివిటీ లేదు.
he lost his sensitivity. He was not sensitivity to the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి ఆ స్వరానికి అతని చెవులు స్పందించట్లేదు. వై? దేవుని బిడ్డలారా, వయసు కాదు అక్కడ ప్రాబ్లం. దైవజనుడు ఒకడు వచ్చి అంటున్నాడు, నీవు జీవము గల దేవుని గణపరచడం అనేసి నీ కుమారులను నువ్వు గణపరుచుకుంటున్నావు. నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. అయితే నీ ఇంట్లో వృద్ధులు ఉండరు. ఇన్ యువర్ హౌస్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఓల్డ్ పీపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఓల్డ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్, ద ఓల్డ్ పీపుల్ ఆర్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ హౌస్. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారంటే అది మీ ఇంటికి ఆశీర్వాదం. వాళ్ళు ఏం చేస్తారు? సీరియల్ చూసుకుంటూ ఉండరు. అలాంటి ఉండే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు యేసునామంలో మారాలి. ఫోన్లో చూసుకుంటూ అట్లనే గడిపే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు యేసునామంలో మారిపోవాలి. మీరు భూమి మీద బతికి దండగా వేస్ట్, భూమికే వేస్ట్. ఇంటి వాళ్ళు కూడా అదే అనుకుంటారు, వీళ్ళు ఎప్పుడు పోతారా అని. కాబట్టి అలాంటి మంచిది కాదు, తప్పు. అలాంటి పని చేయటం వేస్ట్గా టైం అక్కడ గడపొద్దు. ఒక ముసలాయన పెద్ద వయసు, తల పగా చుట్టుకుని ఉదయాన్నే లేచి వాళ్ళ మత గ్రంథాన్ని అతడు తీసుకుని చాలా గట్టిగా చదువుతున్నారు ఇంట్లో. నాకు అనిపించింది, మన సహోదరులందరూ కూడా యేసయ్య గ్రంథాన్ని తీసుకుని అందరూ కూడా ఆ ఇంట్లో నట్టింట కూర్చుని, అంటే ఇంట్లో మధ్యలో కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే పారాయణం చేస్తున్నాడు, చదువుతున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దోళ్ళందరూ కూడా చెప్తున్నాను చూడండి, మీరందరూ కాస్త పెద్దచ్చు బైబిల్ తీసుకుని ఇంట్లో కూర్చుని ఏది అటు ఇటు అది ఇది చూడకుండా వేస్ట్ పనులు చేయకుండా మీరేం చేస్తారంటే, వయసు పెరిగింది, మనం అందరం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. అందరూ కూడా చెప్తున్నాను, వాక్యం చదవాలి. వృద్ధులు మీ ఇంట్లో ఉండరు అని ఏలీతో చెప్పాడు. నీ 2 పిల్లలకు కూడా వయోకాలమున అట్ ద ఎర్లీ ఏజ్ యవనస్తులుగా ఉండి వాళ్ళు చనిపోతారు. దే విల్ గోయింగ్ టు డై. వై దే ఆర్ గోయింగ్ టు డై? బికాస్ యు ఆర్ ఆనరింగ్ యువర్ సన్స్ మోర్ దెన్ మీ. నాకంటే నీ పిల్లలు ఎక్కువ గౌరవిస్తున్నావు, నాకంటే ఎక్కువగా నీ పిల్లలు ఎక్కువైపోయారు, నాకంటే నీ ఇల్లు ఎక్కువైపోయింది, నాకంటే ఉద్యోగం ఎక్కువైపోయింది, నాకంటే నీకు అన్నీ ఎక్కువైపోయాయి, నేను తక్కువయ్యాను. కాబట్టి అలా నన్ను చూస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడేవాడిని కాదు అని దేవుడు అంటున్నాడు. నన్ను ఎలా చూడకూడదంటే అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తిగా చూడాలి. అప్పుడు నాకు ఇష్టం. అప్పుడు నిన్ను నేను దీవిస్తాను, నీ పిల్లలను దీవిస్తాను, వాళ్ళు క్షేమంగా ఉంటారు. నీవు ఏం చేయకూడదంటే యూ షుడ్ నాట్ ఆనర్ యువర్ సన్స్ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్. దేవుని కంటే అందరికంటే ఎక్కువగా భార్యను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రమాదం. భర్తను ప్రేమించే వాళ్ళను ప్రమాదం, అలాగే పిల్లలను ప్రేమించే వాళ్ళను ప్రమాదం. దేవుని కంటే, దేవుని ఇంటి కంటే నీ ఇంటిని ప్రేమించటం అనేది అస్సలు ఎట్టి పరిస్థితిలో దేవుడికి నచ్చదు. ఐ లవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ మై హౌస్, మోర్ దెన్ మై సెల్ఫ్. ఈ మందిరాన్ని నాకంటే, నా పిల్లల కంటే, నా ఇంటి కంటే, నాకు ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా నేను మందిరాన్ని ప్రేమిస్తున్నాననేది మీకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగే మీరు కూడా ఉండగలిగితే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఏ పోదును ధరించినటువంటి ఈ యొక్క సమూయేలు, ఇక్కడ మరొక దైవజనుడు వచ్చి ఏలీతో ప్రధాన యాజకుడితో అంటున్నాడు, మీ ఇంట్లో ఇదంతా జరుగుద్ది అన్నాడు. ఇది జరుగుద్ది అని అతను చెప్పి వెళ్ళిపోయాడు. ఈ చిన్నోడికి దేవుడు మళ్ళీ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. సేవా పరిచర్య చేస్తున్నాడు. సేవా పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుండగా ఏ పోదు ధరించాడు అంటే, ఏ పోదు ధరించుకొని ఇశ్రాయేలు 12 గోత్రాలను ఏం చేస్తున్నాడు తెలుసా? భరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇటువైపు ఉన్నటువంటి ఈ 6 గోత్రాలను దీవించు, ఇటువైపున్న ఈ 6 గోత్రాలు
దీవించు. ఈ 6 గోత్రాలు దీవించబడును గాక. ఈ 6 గోత్రాలు దీవించబడును గాక. ఈ 12 గోత్రాలు దీవించబడును గాక. యేసు నామములో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా దీవించు నాయనా. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయనా. జ్వరాలతో బాధపడుతున్నారు, వారి స్వస్థపరచు నాయనా. వారికి ఉన్నటువంటి ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా దూరం చేయి ప్రభువా అని దైవజనుడు ప్రార్థన చేస్తుండగా దేవుడు విజయాలు దయచేస్తున్నాడు. హల్లెలూయా. When you are receiving victory after victory, you are not able to notice why the victory is coming. నేను ప్రార్థన చేయలేదే, నేను పెద్దగా ఏం ఉపవాసం ఉండలేదే, నేను ఏమి చేయలేదే, ఎందుకు ఇంత ఆశీర్వాదం నా మీదకి వచ్చేస్తుంది అని అంటే, రీజన్ బిహైండ్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు. దైవజనుడు నీ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ యొక్క ఆశీర్వాదం కొరకు, నీ ఇంటి కొరకు, నీ వాహనం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, వాళ్ళ సంతానం కొరకు ఈ విధంగా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూయేలు ఏపోదును ధరించి నిలబడ్డాడు. ఇలా నిలబడినటువంటి సమూయేలు రెండవ పరిచర్యలోకి వచ్చారు. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, ఎంత మంచి దేవుడు. మీరు మాట్లాడుతుంటే మేము వినకుండా ఉండలేము నాయన. సమూయేలు పరిచర్యలో సేవా పరిచర్య, వినే పరిచర్య, ప్రార్థించే పరిచర్య, ఈ 3 రకాలైన పరిచర్య చేసి తన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసే వాళ్ళలో సమూయేలును మీరు ఉంచినందుకు వందనాలు. మేము కూడా నైనా దైవజనుని ప్రార్థన ద్వారా నా కుటుంబం మీద మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు, దీవెనల కొరకు వందనాలు, అద్భుతాల కొరకు వందనాలు, ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు, ప్రమాదాలు తప్పించినందుకు వందనాలు, పరిస్థితులు మార్చినందుకు వందనాలు, అద్భుతాలు చేసినందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు. నీ కృప అందరి మీదకు వచ్చును గాక. నీ సమాధానం అందరి మీద నిలుచును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.